నా పేరు బి గంపమల్లయ్య. మాది అనంతపురం జిల్లా పామిడి మండలం సురకాయలపేట గ్రామం. సో మా నాన్న మా అమ్మ ఇద్దరు చేనేత వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగించేవాళ్ళు. సో మధ్యలో ఏమైందంటే ఈ చేనేత వృత్తికి సరైన ఆధారం లేక దాన్ని వదిలిపెట్టి వ్యవసాయం మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇదే టైంలో చిన్నతనంలో మా ఊరిలో ఎంపీయూపీ స్కూల్లో నేను 5వ తరగతి చదువుకున్న టైంలో అక్కడ ఎల్ఆర్ వెంకటరమణ అనే సారు మాకు మామూలు ఇంగ్లీష్కి టీచ్ చేయడానికి వచ్చేవాడు అతను. బట్ ఆదివారాలు తర్వాత హాలిడేస్ టైంలో తను వచ్చి మాకు పర్టికులర్గా సండే టైమ్స్ ఈ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేసినాడు తను. సో ఆ రోజు నుంచి ఏ రోజైతే అతను ఆర్ట్ మాకు నేర్పడం స్టార్ట్ చేశాడో ఆ రోజు నుంచి నాకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో 6th 7th మా ఊర్లోని దానివల్ల 2 ఏళ్ళు నేను అక్కడే చదివినాను. సో అప్పుడు ఆ టైంలో మాకు ఆయన కాంపిటీషన్స్కి తీసుకెళ్ళి తర్వాత ఏమన్నా నేషనల్లోను తర్వాత స్టేట్ వైడ్ ఇలా చాలా కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేసినాను. సో దాంతో నాకు ఆర్ట్ మీద మక్కువ ఇంకా ఎక్కువైంది. సో అట్ ది సేమ్ టైం 8th క్లాస్కి మేము పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. సో ఆ టైంలో మాకు రమణ సార్ దూరం అయినాడు. సో ఈ 2 ఏళ్ళు 10th ఎద్దులపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివినాను. 10th అయిపోయిన వెంటనే పామిడి జూనియర్ కళాశాలలో బైపీసీ తీసుకుని అక్కడ 2 ఏళ్ళు పూర్తి చేసేసి అనంతపూర్ ఆర్ట్స్ కాలేజీలో బీజెడ్సీ జాయిన్ అయింది. ఇక్కడ 3 ఏళ్ళు పూర్తి చేసి పీజీ చేద్దాం అనుకున్న టైంలో అనంతపూర్ ఎస్కే యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి అప్లై చేసినాను. సో 1 month జాయిన్ అయిన తర్వాత అట్ ది సేమ్ టైం అదే కడప యోగం యూనివర్సిటీలో మా ఫ్రెండ్ అల్లిపీర అక్కడ బాటనీకి జాయిన్ అయినాడు అనమాట. సో నాకు ఆ అబ్బాయి ఆర్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని చూసి అరే ఆర్ట్ మీద ఇలా నీకు ఒక కోర్స్ ఉందిరా ఇక్కడ, సో నువ్వేమన్నా జాయిన్ అవుతావా అని చెప్పేసి ఆ కోర్సు గురించి చెప్పినాడు. సో నాకు ఈ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏమైందంటే నేను అప్పుడు డిగ్రీ వదిలేసి పీజీ ఫస్ట్లో వదిలేసి ఆర్ట్కి జాయిన్ అయ్యాను అనమాట. ఇదే టైంలో ఏం జరిగిందంటే అప్పుడు జాబ్ చేయాల్సిన టైం అది. యాక్చువల్గా ఒక అబ్బాయి జాబ్ చేయాల్సిన ఏజ్. ఇంట్లో నేను చెప్పినాను సో ఇలా నేను పీజీ వదిలేసి ఆర్ట్కి జాయిన్ అవుతానని అది ఇది అంటే మా పేరెంట్స్ ఉండుకొని అరే ఇప్పుడు పీజీ చేయాల్సింది ఇంకొక సంవత్సరం కంప్లీట్ చేస్తే నువ్వు జాబ్లో జాయిన్ అవుతావు, ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ళు చదవాలంటున్నావు, సో నువ్వు కరెక్ట్గా ఆ ఫీల్డ్లోకి వెళ్తే సక్సెస్ అవుతావా, మాకేం చదువు రాదు, సో నువ్వు ఏం చేస్తున్నావో మాకేం తెలియదు, బట్ నువ్వు వెళ్ళే దారి కరెక్టా, దాంట్లో నువ్వు స్థిరపడతావా అని చెప్పేసి క్వశ్చన్ చేసినారు. తర్వాత ఇంకా నేను వాళ్ళు నా మీద ఉన్న నమ్మకంతో నన్ను సరే నీకు ఇష్టం వచ్చించాయి, బట్ నీకు లైఫ్లో నువ్వు సక్సెస్ అవుతావా అనే నీకు నమ్మకం ఉంటే వెళ్ళిపో అని చెప్పేసినారు. ఇదే టైంలో ఏమైందంటే ఈ పీజీ వదిలేసి బీఎఫ్ఏకి జాయిన్ అయిన వెంటనే సో ఈ ఏవైతే మన రాయలసీమ ఏరియా ఈ రూరల్ ఏరియా కాబట్టి అక్కడ ఆర్ట్కి పెద్దగా ఇంట్రెస్ట్ సూపర్ అనమాట. సో నేను ఆర్ట్ కోర్స్ చేస్తున్నాను అని చెప్పేసరికి చాలామంది అరే ఏంటి ఆర్ట్ చేస్తున్నావు, తర్వాత ఏ ఎంబీబీఎస్ లేకపోతే ఏ బీటెక్ చదివి ఏదో కోర్స్ మీద చదివి జాబులు చేసేసుకొని ఇప్పుడు మీ అమ్మ మీ నాయన ఇద్దరు కూలి పని పోతారు, నువ్వేమో ఇంకా చదువు అంటున్నావు అది ఇది అని చెప్పేసి చాలామంది అన్నారు. బట్ నేనేమనుకున్నా అంటే నాకు నచ్చిన కోర్సులో చేస్తే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే మా రమణ సార్ దగ్గర నేను నేర్చుకున్నానో ఆ ఆర్ట్ని 4 పిల్లలకి నేను నేర్పించాలనే ఇంటెన్షన్తో ఈరోజు బీఎఫ్ఏ కోర్సులో జాయిన్ అయ్యి ఇక్కడ కడపలో 4 ఏళ్ళు పూర్తి చేసిన వెంటనే ఈ 4 ఏళ్ళ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ఫస్ట్ మొత్తం 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది. ఈ 4 సంవత్సరాల కోర్సులో చేసే టైంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కోర్సులు వెళ్ళేటప్పుడు కాంపిటీషన్స్కి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను నేషనల్ ఇది సౌత్ జోన్లో కాంపిటీషన్ జరుగుతుంది ఆర్ట్కి. సో తమిళనాడు అలగప్ప యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ కాంపిటీషన్కి వెళ్ళాను. సో అక్కడ ఏమైందంటే నేను వెళ్ళిన కాంపిటీషన్లో నేను ఫెయిల్ అయినాను, అంటే నాకు ఏ ప్రైజు రాలేదు. సంవత్సరం తర్వాత అదే యూత్ ఫెస్టివల్ సౌత్ జోన్కి తిరుపతిలో జరిగింది. ఎప్పుడైతే నేను అప్పుడు కాంపిటీషన్కి వెళ్ళి ఏ ప్రైజ్ రాకుండా రిటర్న్ వచ్చినానో ఆ రోజు నేను మా అమ్మ మా నాన్నకి ఇచ్చిన మాట ఇది, వాళ్ళకి చెప్పి ఊరిలో వాళ్ళని కాదు అది ఇది అని చెప్పేసి వాళ్ళందరికీ ఆపోజిట్గా నేను వచ్చాను. సో ఈ కోర్సులో నేను నిలదొక్కపోతే మా అమ్మ నాన్నకి పేరు వస్తుంది, నాకే పేరు వస్తుంది, బ్యాడ్ నేమ్ అని చెప్పేసి అదే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో సౌత్ జోన్ కాంపిటీషన్ జరుగుతుంది. అదే ప్లేస్లో అదే సంవత్సరం వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వెంటనే నేషనల్ క్లే మోల్డింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ మొదటి స్థానాన్ని గెలుచుకొని వచ్చినాను. అక్కడ ఈ సౌత్ జోన్లో ఏదైతే కాంపిటీషన్ పెడతారో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి నేషనల్ తీసుకెళ్తారు. సో నేషనల్ తీసుకెళ్ళిన అక్కడ అట్ ది సేమ్ టైం బెంగళూరు జైన్ యూనివర్సిటీలో నేషనల్ కండక్ట్ చేసినారు. సో నేషనల్ కండక్ట్ చేసిన వెంటనే అక్కడ కూడా సేమ్ అరే నేను భయపడినాడు నేషనల్కి వెళ్ళే టైంలో. అరే నేషనల్స్ అంటే మొత్తం మన ఆల్ ఇండియా వైడ్ కాంపిటీషన్ అంటే మొత్తం మన ఇండియాలో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయో టాప్ 5 నాట్స్ యూనివర్సిటీ అక్కడికి వచ్చినాయన్నమాట. సో వస్తే నేనేమనుకున్నా అంటే అరే వీళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు, పైగా నాకంటే బెటర్, అంటే ఇప్పుడు నేను బీఎఫ్ఏ చదివినాను, వాళ్ళు ఎంఎఫ్ఏ చదివిన వాళ్ళు. సో ఎంఎఫ్ఏ అంటే నాకంటే అప్డేటెడ్గా ఉన్నవాళ్ళు. సో వాళ్ళతో నేను పోటీ పడతానా
అని చెప్పేసి నేను కొంచెం టెన్షన్ పడినాను. బట్ ఏంటంటే నా వర్క్ మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను వెళ్ళాను. అక్కడ కూడా నేషనల్లో మొదటి స్థానాన్ని అయితే గెలుచుకొని వచ్చినాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో, ఇప్పుడు నేను తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసి రాయలసీమ ఫెస్టివల్స్. ఈ కాన్సెప్ట్ తీసుకున్న వెంటనే ఏదైతే ఉందో, మన రాయలసీమలో ఉండే ప్రజలు ఎలా ఉంటారు, రఫ్గా ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఇది ఉండదు. సో నేను చేసేటప్పుడు పెయింటింగ్స్ కూడా క్రిటిసైజ్ ఎక్కువ చేశారు. అంటే పెయింటింగ్లో ఏంటి ఎప్పుడు ఒకే మనుషులు వస్తున్నారు, లేకపోతే ఆ బనీన్లు ఏంటి, ఆ లుంగీలు ఏంటి, పక్కన ఎప్పుడు గొర్రెలే ఉంటాయా, నువ్వు ఇది తప్పే వేరే ఏవో అని చాలా మంది అన్నారు. ఇంకొకటి ఏం చేశారంటే, ఎప్పుడు పికాసో తర్వాత డావెన్సీలు వీళ్ళందరూ గొప్ప ఆర్టిస్టులు అయినారు. సో వాళ్ళతో పాటు నేను చేస్తే నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఏం ఉంటుంది. సో నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ రావాలా, గంపమల్లయ్య అంటే ఇది పలానా, తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ అయింది అని నేను క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి మనం ఏదైతే మన రాయలసీమలో కనుమరుగైతా ఉందో ఈ సంప్రదాయాల్ని నా పెయింటింగ్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా. సో దాంతో ఏమైందంటే, నేను పుట్టి పెరిగింది పల్లెటూరు కాబట్టి సో నాకు అక్కడ ఏమేం ఫెస్టివల్స్ జరుగుతాయి, వాళ్ళు ఎలా చేసుకుంటారు, వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరిస్తారు, సో ఇవంతా కొంచెం ఐడియా ఉంది. దానివల్ల ఏమైందంటే నేను పెయింటింగ్స్ చేయడానికి ఈజీ అయింది. సో ఇలా నా పెయింటింగ్ ఒక్కొక్క పెయింటింగ్లో ఒక్కొక్క ఫెస్టివల్ని, అంటే ఫెస్టివల్ కూడా ప్రజెంట్ జరిగేటివి కాదు, అంటే రాయలసీమలో పురాతనమైన, అంటే ప్రజెంట్ ఇప్పుడు జరగనివి, పురాతన ఎప్పుడు మన పెద్దల కాలంలో జరిగేటువంటి కొన్ని ఫెస్టివల్స్ని రిప్రజెంటెడ్గా తీసుకుని నా పెయింటింగ్స్ చేసుకుంటూ వచ్చినా అనమాట. సో ఇదే ఈరోజు ఆ పెయింటింగ్ స్టైల్ ఏదైతే ఉందో రాయలసీమ పెయింటింగ్, ఈరోజు నన్ను ఢిల్లీ లలిత కళా అకాడమీ వరకు తీసుకెళ్ళగలిగింది. ఆ పెయింటింగ్ స్టైల్ యాక్చువల్గా మనకి రీసెంట్గా 2023లో యువ ప్రతిభ టాలెంట్ హంట్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసింది. అప్పుడు ఏం జరిగిందంటే, ఆల్ ఇండియా వైడ్ 3500 మంది సీనియర్ కేటగిరీ కింద కాంపిటీషన్కి పెయింటింగ్స్ ఎంట్రీ అయినాయి. దాంట్లో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేది ఓన్లీ 20 పెయింటింగ్లు మాత్రమే. ఆ 20 పెయింటింగ్లో కూడా నా పెయింటింగ్, నేను చేసిన రాయలసీమ ఫెస్టివల్ పెయింటింగ్ 8వ స్థానంలో ఎంపికై సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఢిల్లీకి నన్ను పిలిపించి వాళ్ళు ట్రావెల్ ఛార్జెస్ తర్వాత అకామిడేషన్ ప్రొవైడ్ చేసి లలిత కళా అకాడమీలో నేను చేసిన ఈ పెయింటింగ్ ఏదైతే రాయలసీమ ఫెస్టివల్ ఉందో దాన్ని ప్రజెంట్ చేసినారు. సో ఏదైతే ఈరోజు దాన్ని ఇది చేశారో, నువ్వు చేసిన పెయింటింగ్స్ కరెక్ట్ కాదు, నువ్వు స్టైల్ మార్చాలా అది ఇది అని చెప్పి చాలామంది అన్నారు. సో బట్ అదే స్టైల్ ఈరోజు నన్ను ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలిగా చేసింది. ఆ స్టైల్ ఏదైతే ఉందో ఈరోజు ఇప్పటికీ కంటిన్యూ కావాలి. అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ జనరేషన్కి అది తెలియదు, రాయలసీమలో జరిగేటువంటి కొన్ని ఫెస్టివల్ తెలియదు. సో ఆ ఫెస్టివల్ని నా పెయింటింగ్ ద్వారా రిప్రజెంట్ చేయాలనుకున్నా. సో అలా చేసిన ప్రాసెస్లో ఏవైతే ఉన్న నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాను, సౌత్లో గోల్డ్ మెడల్ కొట్టాను. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు దానికి రాయలసీమలో మనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో నా పెయింటింగ్ స్టైల్ని కొనసాగిస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు 2023 BFA అయిపోయిన వెంటనే ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో నాకు ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది ఆర్ట్ టీచర్గా. సో నేను దూరం వెళ్ళకోకుండా హైదరాబాదు బెంగళూరు వెళ్ళకోకుండా ప్రజెంట్ రాయలసీమలో ఉండే టీచ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మన రాయలసీమ కళలకి పుట్టింది పేరు. సో ఇలాంటి రాయలసీమలో మన ఆర్ట్కి ప్రిఫరెన్స్ లేదు. సో నా ద్వారా ఇప్పుడు నేను ప్రజెంట్ ఏదైతే నేను కోరుకుంటున్నానో మన రాయలసీమ కళలు బయటికి తీసుకురావాలని, సో నా ద్వారా కనీసం ఒక 2-3 స్టూడెంట్స్ని అయినా సరే బయటికి తీసుకురావాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఆ రోజు ఏదైతే మా రమణ సార్ నా మీద ఒక బీజం వేశాడో ఆర్ట్ మీద, సో ఆ మొక్కై పుట్టింది ఈరోజు మానే వరకు వచ్చింది. సో అలా నా ద్వారా కూడా ఒక 2 స్టూడెంట్స్ అయినా సరే బయటకు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకోటి ఏంటంటే, క్రిటిసైజ్ చేసిన పర్సన్స్ ఏదైతే ఉన్నారో, ఈరోజు నువ్వు ఆట తీసుకున్నావు ఏముంది దాంట్లో అది ఇది అని చెప్పిన వాళ్ళు ఈరోజు పేపర్లో వచ్చి దీనిలో వస్తూ ఉండి తర్వాత నేషనల్ గోల్డ్ మెడల్, సౌత్ గోల్డ్ మెడల్, ఎక్కడికి వెళ్ళినా కాంపిటీషన్లో ఆ రోజు ఎప్పుడైతే మొదటి స్థానంలో తమిళనాడులో ఓడిపోయినానో ఈ రోజు వరకు అదే మొదటి ఓడిపోవడం, అదే చివరి ఓడిపోవడం. ఇప్పటి వరకు నేను వెళ్ళిన కాంపిటీషన్ ఏదైనా సరే వెళ్ళినానంటే మాత్రం కంపల్సరీ ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని వస్తూ ఉన్నా. సో ఆ రోజు నన్ను ఏదైతే డిగ్రీస్ చేసిందో ఆ కాంపిటీషన్, ఆ రోజు నుంచి నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా, ఎక్కడికి వెళ్ళినా సరే నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి. సో ఆ గుర్తింపు నేను కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ ఇలా కొనసాగిస్తూ ఆర్ట్ స్కూల్ టీచ్ చేసుకుంటూ నాకంటూ ఒక సపరేట్ స్టైల్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాది బేసిక్గా విలేజ్ అవ్వడం వల్ల అక్కడ మాకు ఇప్పటికీ కొన్ని కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఊరిదేవరు చేస్తారు, తర్వాత గాలెం ఊరేగింపు, వానలు రాకపోతే రాయలసీమలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, వానలు రాకపోతే గాలెం ఊరేగింపు అని చెప్పేసి ఒక గంప చాట పెట్టుకొని పొలిమేరలు దాటిస్తూ ఉంటారు, దాని మీద ఒక పెయింటింగ్. సో ఇలా నేను చూశాను. చూడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏంటి ఎలా చేస్తున్నారు, వాళ్ళ మనుషులు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి దుస్తులు ధరిస్తారు అనే దాని మీద ఒక చిన్న అవగాహన ఉండడం వల్ల దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ నాకంటే ఒక సపరేటు ఒక యూనిక్ స్టైల్ని క్రియేట్ చేసుకున్నాను ఆ పెయింటింగ్లో. సో అలా మా నాన్న ద్వారా నేను తెలుసుకునేటివి ఏముంది, తర్వాత మా
ఊర్లో ఇప్పుడు కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, అరే అప్పుడు అలా జరిగేదిరా, అప్పుడు ఇలా ఉండేవాళ్ళు, అలా చేసేవాళ్ళు, దేవర్లు ఇలా చేసేవాళ్ళు, తర్వాత ఊరేగింపులు ఇలా ఉండేటివి, డప్పులు. ఇప్పుడు ఏదైనా రామనవమి వచ్చిందనుకోండి, భజనలు చేసేవాళ్ళు, తర్వాత ఊరు దేవర్లు చూస్తే బలిచ్చేది, తర్వాత ఏదేది ఇది సపరేట్గా కొన్ని వినడం వల్ల నాకు ఈజీ అయ్యింది సార్ అలా చేయడం.